వీకెండ్ ఇంటర్వ్యూకి స్వాగతం. నిన్న మొన్నటి వరకు ప్రాజెక్టుల అవినీతిపై కోర్టుకెళ్లారు. తాజాగా మియాపూర్ భూ కుంభకోణం పైన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధం ఏంటి? బీజేపీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మనతో మాట్లాడడానికి ఈ వారం గెస్ట్ బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? పదే పదే ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తున్నారు. మియాపూర్ భూ కుంభకోణంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉన్న ఆరోపణలు చేస్తున్నారు మీరు. ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన మన ముఖ్యమంత్రి గారికి కూడా అనుంగు మిత్రుడు. ఇప్పుడు ఆర్థిక నేరాలకు అమెరికాలో పాల్పడి అరెస్టుకు భయపడి ఇక్కడ ఇండియాకు వచ్చినాడు. ఆయన ఇక్కడ ఇండియాకు వచ్చి ఊరుకుంటే మంచిగుంటుండే. ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయాలు పెంచుకొని, ఇప్పుడు మన ముఖ్యమంత్రి అటువంటి వాళ్ళతోటి పెంచుకొని విపరీతంగా భూ స్కామ్లకు పాల్పడ్డారు. ఇవాళ మనము సరే లిఫ్ట్ అంటే ఇరిగేషన్లో కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, లేకపోతే హెచ్ఎండిఏలో జరుగుతున్న అవకతవకలు కానీ, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ చూసినా అడుగున ఇది కుంభకోణాల అంటే మీరు మొన్నటి వరకు ప్రాజెక్టుల పైన అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ అది ఎక్కడి దాకా వచ్చింది? దాన్ని వదిలేసి మళ్ళీ మియాపూర్ భూ కుంభకోణాలు అదేం వదిలేదు, కోర్టులో నడుస్తున్నాయి, కోర్టులో ఉన్నాయి అవి. ఇప్పుడు నేను ఎందుకోసం ఒకటి నేను మీతో అంటున్నంటే, మన 2300 ఎకరాల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయింది, అన్యాక్రాంతమైంది అని చెప్పి అంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? భూమి ఎక్కడ పోలేదు, అక్కడనే ఉందన్నారు. మళ్ళీ భూమి ఎక్కడనే పోతుంది, ఆడనే ఉంటుంది. కానీ కాగితాల్లో అయితే పేర్లు మారుతాయి, మొత్తము లూటీ అయిపోతుంది కదా, ప్రజాధనమే కదా దాంట్లో ఉన్నది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదండి, ఇవాళ ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా నేను అన్ని సాక్ష్యాధారాలతోటే మీ దగ్గరకు వచ్చినవి, రైట్ టు ఇన్ఫర్మేషన్లో తీసుకున్నాయి. ఇవాళ చూడండి, మియాపూర్లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆయన అంత తీసుకుంటే అది మాకేం సంబంధం అనే కాదు. గత 15-20 ఏళ్ళుగా ఈ మియాపూర్ భూముల సంబంధించి కుంభకోణం జరుగుతుంది. కేవలం టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం వెనుక మీ ఆంతర్యం ఏంటి? టీఆర్ఎస్ పార్టీని నేనేమి టార్గెట్ అనేది కాదు, నేను ఆ కుంభకోణం మీద నా టార్గెట్. అసలు గుట్టులో క్లియర్గా ఈ దామోదర్ రావు విషయం స్పష్టంగా వచ్చింది. అంటే మీరు పేపర్లో వచ్చిన ప్రచారాన్ని ఆరోపణలపైనే మీరు ప్రభుత్వం పైన ఆధారాలు చేస్తున్నారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేను ఆధారాలతోటే వచ్చినాయి. ఈరోజు కేకే స్పందిస్తున్నాడు. ఇవాళ కేకే స్పందిస్తున్నాడు అంటే నేను ఇవాళ స్పష్టంగా కేకే విషయం లోపల నేను చెప్తున్నాను. ఆయన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఇవాళ కేకే గారికి సంబంధించిన వాళ్ళ పేర్లు అయితే దీంట్లో వచ్చినాయి. వాళ్ళ అంటే కూతురు అనుకోండి, కోడలు అనుకోండి, వాళ్ళే వచ్చినాయి. అసలు ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు టీవీల్లో మాట్లాడుతుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆయనంట ఈ భూమి గవర్నమెంట్ది కాదు, ఇది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కొన్నా, నేను స్పెషల్ అంటే రెవెన్యూ సెక్రటరీ దగ్గర, చీఫ్ సెక్రటరీ దగ్గర నేను విషయమంతా ఆయనతో మాట్లాడిన తర్వాతనే నేను భూమి కొన్నానంట. భూమి అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కోర్టు ఇచ్చిన ఆర్డర్లు, అదేవిధంగా ఆ జిల్లా కలెక్టర్ను, మిగతా రెవెన్యూ అధికారుల దగ్గర తెలుసుకున్న తర్వాతనే తాను భూమి కొన్నట్టుగా చెప్తున్నాడు. ఈరోజు నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను ఆయనను, నువ్వు కొన్నావు, భూమి కొన్నావు, ఇది 22A రిజిస్టర్ అయితే ప్రొహిబిటరీ బుక్ ఉంటుందో దాంట్లో ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అసలు దీనికి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలే లేదు. అంటే ఆయన చెప్పిన దాంట్లో నిజం లేదంటారా? లేదు కదా. ఇవాళ నేను ఒకటే ఆయన తప్పుతో పట్టిస్తున్నాడు. నిజంగానే ఒకవేళ ఇప్పుడు దీంట్లో ఈ రిజిస్ట్రేషన్ అయిందంటే ఒకటి చెప్తున్నాను, మొట్టమొదట గోల్డ్ స్టోన్ ప్రసాద్ అంటే కంపెనీలకు ఎట్లా అయింది, వాళ్ళకు ఎట్లా వచ్చింది అనేది ముఖ్యం, మనకు ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకున్నది కాదు, మొట్టమొదటనే అక్కడ పొరపాటు జరిగింది. ఇప్పుడు అది దాని తర్వాత ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇవాళ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరో మీకు తెలియకుండా ఏం లేదు. వీరు వాళ్ళ ఆర్థిక నేరస్తులు, వాళ్ళ కుటుంబమే. ఆ కంపెనీలన్నీ ఆర్థిక నేరస్తులతోటే ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఇది దీని మీద నేను ఒకటే ఏమంటుంటే, నిన్ననేమో దామోదర్ రావుది ఆయన సెల్ ఫోన్ తోటి ఆయనకు వీళ్ళ
సిస్టర్ కన్సర్న్ అనుకుని వాళ్ళ బ్రదర్స్ సంబంధించినటువంటి ట్రినిటీ దానికి వెళ్ళి ఒక కారు కొన్నారు. అది అంటే అది లింక్ వచ్చింది కదా వీళ్ళకు, ఇది గోల్డ్ స్టోన్ ప్రసాద్ అండ్ కంపెనీకి అండ్ అంటే ఆత్మకు. ఎందుకంటే కేసీఆర్ ఆత్మ ఎవరంటే దామోదర్ రావు. ఆ దామోదర్ రావుకు ఎప్పుడైతే లింక్ వచ్చిందో తర్వాత ఇవాళ ఇంకొక ఎంపీకి కూడా అంటే వాళ్ళకు సంబంధించిన అతి సన్నిహితుడు జనరల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది టీఆర్ఎస్ పార్టీ, ఆయనకు ఈరోజు ఒక అంటే భూ స్కామ్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. కాబట్టి ఆయనేమో మొత్తం తెలుసుకొని చున్నంగా ఎవడా సన్యాసి ఈయనకు సలహా ఇచ్చినోడు మా ముఖ్యమంత్రి భాషలు అడుగుతున్నా, ఎవడా సన్యాసి రెవెన్యూ వాడు నీకు ఇచ్చింది, ఏమైనా కాయిదాలు చూపించిన వానికి? అంటే కేకేనే స్వయాన ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? మీ ఆరోపణలు ఏంటి? ఇప్పుడు ఆయన బినామీలు కదా వాళ్ళు. ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని బట్టి నేను మొత్తం చూపించి నేనే కొన్నా అన్నట్టు చెప్తున్నా అంటే ఇవాళ పాపం ఆ మహిళలు ఎందుకు, ఆ మహిళలను పక్కకు పెట్టాలి, లేకపోతే అయితే ఈయన మీదనే యాక్షన్ స్టార్ట్ కావాలి. అది కూడా క్రిమినల్ కాన్స్పిరసీ. ఒక దొంగలతోటి, ఒక ఆర్థిక నేరస్తులతోటి నువ్వు భూమి కొన్నప్పుడు ఇది అంటే క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, చీటింగ్ ఉంది దీంట్లో. గోల్డ్ స్టోన్ ప్రసాద్కు కేకే బినామీ అంటారా మీరు? కాదండి, వాళ్ళు కేకేకు బినామీలు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా నేనే ఉన్నా అంటున్నాడు కదా. నువ్వు ఒట్టిగా ఏదో ఇప్పుడు ట్రాన్స్ఫర్ 72 మంది నువ్వు అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఇక్కడ అంటే నువ్వు ప్రజల దృష్టిని మళ్లించి ఏదో వీళ్ళే క్రిమినల్స్, ఎవరు సబ్ రిజిస్ట్రార్సే క్రిమినల్స్ అని చెప్పని. వాళ్ళు ఒకవేళ కుమ్మక్కాయ ఉంటే కుమ్ముక్కాయ ఉండొచ్చు, కానీ అసలుగా దోషులు ఎవరు ఉన్నారు? మనం పుంకాలుగా మనకైతే కథనాలు వచ్చినాయి కదా. టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వంలో కానీ ఎవరో ముఖ్యులను ఉన్నారు మీరు భావిస్తున్నారా? డెఫినెట్లీ మంత్రి ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు మహమూద్ అలీ. ఆ మహమూద్ అలీ డిప్యూటీ సీఎంకు ఆయన పేసీకి సంబంధం లేకుండా తెలియకుండా ఆ 3-4 నెలలు 5 నెలలు మొత్తము అంటే ఒక్కడే రిజిస్ట్రేషన్ ఆఫీసులో అంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అవుతాయండి. అంటే రెవెన్యూ మంత్రికే పూర్తి బాధ్యత తీసుకోవాలంటారా? రెవెన్యూ మంత్రి కాదు, రెవెన్యూ మంత్రి అంత ధైర్యం ఎక్కడ ఉంది ఆయనకు? ఆయన పేసీలు ఎవడో వాని మీద దొబ్బుతారు, ఎవడో ఆయనకు ఓఎస్డీ ఉన్నా అంటే ఆయన మీద దొబ్బే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు మియాపూర్లో గిట్లా జరిగినాయని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రతిసారి ఇవాళ ఇంకొకటి కూడా చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. దామోదర్ రావు లింక్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ట్రినిటీ కానీ గోల్డ్ స్టోన్ కానీ వచ్చిందో కానీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దెర్ ఈజ్ ఎ లింక్. అందుకే మేము అడుగుతున్నాం, నువ్వు సిబిఐ వద్దయా? నువ్వు ఎట్లయితే ఇప్పుడు మనము ఆ రోజు చూసినాం, నయీంను ఎన్కౌంటర్ చేసేసి వేల కోట్ల రూపాయలు దీంట్లో దొరికినాయి, డంపు దొరికిందండ్రి, డైరీలు దొరికినాయండ్రి, ఈ ల్యాండ్స్వి దొరికినాయండ్రి, ఇండ్లు దొరికినాయండ్రి, ఇండ్ల నిండా లారీల కొద్ది నోట్ల కట్టలు ఉన్నాయండ్రి, అన్నీ అండ్రి. ఎక్కడ పోయావి? మొత్తం నువ్వు ఆఖరికి ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయినారు, మంత్రులు ఇన్వాల్వ్ అయినరు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయినరు, ఎమ్మెల్సీలు ఇన్వాల్వ్ అయినరు, అంత రాజకీయ నాయకులు. అది ఇదని ఆఖరికి వచ్చేటాళ్ళకి ఇప్పుడు ఏమైంది? ఉన్న ఎవిడెన్స్లన్నింటినీ ఫినిష్ చేసి పారేసి సిబిసిఐడికి ఇచ్చి మొత్తం ఎక్కడొక్కడ సీసీ కెమెరాలు అంటే ఏమున్నా ఫుటేజ్ ఉన్నా అవన్నిటిని కూడా మొత్తం ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏమవుతుంది? ఈవెన్ డైరీలో ఏమన్నా వీళ్ళ పేర్లు ఎవరైనా ఉన్నా, వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఎవరైనా ఉన్నా, ఏమైనా ఫుటేజ్ లోపల వాళ్ళు వచ్చిపోతున్నవి ఏమైనా ఉన్నా అని కూడా మొత్తం ఫినిష్ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ప్రతిసారి నాగన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి టార్గెట్గానే ఆరోపణలు చేస్తున్నారు. అసలు నాగన్ జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏమైనా వ్యక్తిగత విభేదం ఉందా? ఆయన నాకు చాలా దగ్గర మిత్రుడు, చాలా రోజులు మేము కలిసి ఉన్నాం కదా, చాలా దగ్గర మిత్రుడు. ఎక్కడ బెడిసింది? నాకేం బెడవలే. నేను ఎప్పుడు ఈ రోజు కాదు అప్పటి నుండి కానీ ఇప్పుడు కానీ ఆ రోజు గాలి జనార్దన్ దగ్గరికి పోయినాం, 14 మంది పోయినాం, అందరు మంచిగా బేస్ చక్కగా ఉంది అన్నారు. నేను ఒకటి చెప్పినాను కదా, ఈడ రోజుకి 20 కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది, ఇక్కడ మైనింగ్ మాఫియా మొత్తం ఇట్లా తయారైంది అంటే ఇలా ల్యాండ్ మాఫియా ఈడెళ్ళింది. ఇలా నేను ఈయన ప్రాజెక్టుల మీద ఆయన ఏమంటాడు, నేను ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నట్టు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను ముఖ్యమంత్రిని, మీ టీవీ ద్వారా అడుగుతున్నాను. నేను 18 ప్యాకేజీలు ఉంటే నేను వేసింది 4 ప్యాకేజీల మీదనే వేసిన కేసు పాలమూరు రంగారెడ్డిలో, అవి కూడా లిఫ్ట్ ప్యాకేజీలా. ఇవాళ వీళ్ళది ఎట్లుందంటే ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో 4 స్టేజీలకు ఈయన
మోటార్ల ధరలు పెంచి పంపుల ధరలు పెంచి ఒక రాత్రికి రాత్రి 2400 కోట్ల రూపాయలు పెంచిండు. అవి సాక్ష్యాధారాలతో సహా నేను మీ ముందు ఉంచిన. నాగం జనార్దన్ రెడ్డి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఇట్లా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు, అవినీతి ఉందనే ప్రచారం చేస్తుండు. దీనివల్ల ప్రాజెక్టులు ఆగిపోవని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఆగుతాయి? ఇప్పుడు ఒకటండి, అర్హత లేనోనికి నువ్వు చెప్పిన వీనికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, వీడు ఇంత చేసి ఉండాలి అని నువ్వు అర్హత లేనోనికి ఇచ్చినావు. నువ్వు పోయిన సంవత్సరము 16-17కు నువ్వు ఎంత ఇచ్చినావు? పాలమూరు రంగారెడ్డికి నువ్వు అలొకేట్ ఎంత చేసినావు? 8,500 కోట్లు పెట్టినావు. గవర్నమెంట్ ఎక్కడ స్టే లేదు. నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. మరి మిషన్ భగీరథలో అవినీతి బాగా ఉంది, నేను కేటీఆర్ని కానీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని రోడ్డుకి ఇస్తా అంటున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? మిషన్ భగీరథ ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంట్లో జస్ట్ డక్టైల్ ఐరన్ పైప్స్ ఉన్నాయి కదా, దాంట్లో 35% బజార్లో లెస్గా దొరుకుతుంటే వీళ్ళది మైనస్ అంటే 0.2%. అంటే అది లెక్కలేంది. అంటే 35% లెస్సును అది ప్రభుత్వానికి జమ కావాల్సిన సొమ్ము అది కాంట్రాక్టర్ల ద్వారా ఇప్పుడు వీళ్ళు అంటే ప్రభుత్వంలో ఉండే అధినేతలకు వస్తుంది కదా. మిషన్ భగీరథలో కానీ మియాపూర్ ల్యాండ్ స్కీమ్లో కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ ఆధారాలు ఉంటే మీరే కేంద్రంలో అధికారులు ఉన్నారు, ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయలేకపోతుంది? మేము ఫిర్యాదు చేసినాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చేసినాం, సిబిఐకి చేసిన, నీతి ఆయోగ్కు చేసిన, నేను ఊరుకోలే హైకోర్టులో కేసులు వేసిన, ఇక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చిన. ఆ రిపోర్ట్ కూడా తయారైంది. ఆ రిపోర్ట్ కోసం మళ్ళీ నేను రైట్ టు ఇన్ఫర్మేషన్లో నేను ఇచ్చిన పిటిషన్ మీద నేను మళ్ళీ రైట్ టు ఇన్ఫర్మేషన్లో అప్లై చేసిన. ఇక్కడ విజిలెన్స్ కమిషనర్ గారికి ఇచ్చినాను, నందన్ గారికి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి అనేక పర్యాలు ఉత్తరం రాసిన. ఇవాళ నేను సింపుల్గా ఒక్క మాట, సర్పంచ్ గారు ఈడ పర్మిషన్ ఇస్తాడండి. సర్పంచ్కు ఇంత 168 ఎకరాల 106 ఎకరాల సర్పంచ్కు పర్మిషన్ ఇచ్చే అధికారం ఉందండి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం దీన్ని తెలాలి. ఈ 106 ఎకరాలకు ఆయన పర్మిషన్ ఇస్తాడంట. ఇప్పుడు గ్రామ పంచాయతీ పుప్పలగూడ తర్వాత ఇప్పుడు అడిగితే పుప్పలగూడ గ్రామ పంచాయతీని ఆ రికార్డ్స్ గ్రామ పంచాయతీలో లేవంట. ఎవరివి? ఈ దీన్ని పర్మిషన్కి ఇచ్చినాయి ఈ గ్రామ పంచాయతీలో రికార్డ్స్ లేవు. ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తారు? ఈ ఆర్ఓఆర్ కూడా అందుబాటులో లేదని చెప్తారు. అంటే ఆర్ఓఆర్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండదు, గ్రామ పంచాయతీలో పర్మిషన్కు ఉండదు. కానీ ఇవాళ చూస్తుంటేనేమో ఆడ మొత్తము బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. హెచ్ఎండిఏ ఎట్లా ఇచ్చింది పర్మిషన్లు అన్నీ అడుగుతా ఉన్నా. హెచ్ఎండిఏ ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చింది, ఏ విధంగా? ఇప్పుడు నిజానికి చెప్పాలంటే హెచ్ఎండిఏ అంటే ఎవరు? కేటీఆర్. ఆయన దగ్గర మొత్తం డిజిటలైజేషన్ అమెరికాలో ఇప్పుడు అంటే 6 నెలలకు 3 నెలలకు పోయిస్తుంటాడు. ఆయన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వెంబడే ఫాలో అయ్యకుంటూ పోతూనే ఉంటారు. ఇవాళ వాళ్ళని ఒకటి అడుగుతున్నా, ఈ హెచ్ఎండిఏ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? మీరు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణాల్లో పాల్గొంటే ఈ మియాపూర్ భూ కుంభకోణం దేశాలనే అతిపెద్ద అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మీరే అధికారం ఉన్నారు, ఎందుకు విచారణ చేయలేకపోతుంది? ఇప్పుడు మొన్న పడ్డది బయటికి, మియాపూర్ది మొన్న వచ్చింది బయటికి. ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. ఏది ఇప్పుడు చూడండి, ఇది 198 ఎకరాలు 198 ఎకరాలు మననే హైకోర్టులో హైకోర్టులో మనము 198 ఎకరాలు మనకు హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. ఇది ప్రభుత్వ భూమి అని ఎవాక్యూ ప్రాపర్టీలో. ఇది ఇచ్చిన తర్వాత 198 ఎకరాలకు అది మొత్తం 958 ఎకరాలు. 98 పోతే ఇంకా 750 ఎకరాలు ఉంది కదా. ఆ 750 ఎకరాల అన్యాక్రాంతం అవుతుంటే చూసుకుంటే ఎందుకు కూర్చుంటుంది ప్రభుత్వం? దాని మీద ఎందుకు ఇనిషియేట్ చేయదు? దాని మీద ఎందుకు వెంటనే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని సిమిలర్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు తీసుకోవాలని తీయకూడదు? ఎవాక్యూ ప్రాపర్టీ అయినప్పుడు. ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు బీజేపీలో కేవలం నాగం జనార్దన్ మాత్రమే గట్టిగా మాట్లాడుతుడు. పార్టీ ఎందుకు మీకు మద్దతుగా మాట్లాడడం లేదు? బీజేపీ పార్టీ తరఫున నేను కొట్లాడుతున్నా. బీజేపీ పార్టీ తరఫునే నేను కొట్లాడేది అంటున్నా. ఇప్పుడు అందుకోసమే ఆయన అడిగిండు కదా, హరీష్ రావు ఎందుకు మాట్లాడతలేడు? ఆయన నేను ఒక్క మాట అనటాలకే 60 కోట్ల 90 కోట్లు ఎట్లా పెట్టిన బిడ్డని అని 2400 కోట్లు మింగినవంటే ఇయ్యన మొత్తుకునే ఎందుకు మాట్లాడతలేడు? కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? ఇవాళ ఇంత దామోదర్ రావుది ఎస్టాబ్లిష్ అయినా నీకు ఇంతవరకు ఆ లింకు
లింక్ వచ్చినా ఇప్పుడు ఆ డొంకల ఏదో తీగ లాగితే డొంక అంతా కదులుతుంది. ఇప్పుడు ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యిండు, ఏమేం కథ, ఏమేం లక్షణం మొత్తం కదులుతుంది. ఎవరిని డొంక నాగార్జున మాత్రమే లాగలుగుతాడా? బీజేపీతో కలిసి లాగుతాడు? అరే బీజేపీ అనే నేనే బీజేపీ, నేను బీజేపీ, ఆ బీజేపీ పార్టీ తరఫునే లాగుతా. అంటే మీరు మాట్లాడితే గట్టిగా మీ పార్టీ కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ పార్టీ నాయకులు కానీ మీకు మద్దతుగా మాట్లాడతారు. వాళ్ళు ఇప్పుడు విస్తారక యోజనలు ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి మియాపూర్ భూ స్కామ్లో మీరు ఏం బయట తీయబోతున్నారు? మీరు ప్రజల ముందు ఏం పెట్టబోతారు? ఇప్పుడు ఒకటే అండి, ఇది మొత్తం హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 20,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించింది, పేద ప్రజలకు సంబంధించింది. ఇలా ఆయన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు గుర్తుందా? మొట్టమొదట బంగారు తెలంగాణ కోసం ఎవరైతే కబ్జాలకు పాల్పడిన అంటే భూమి ఏదైతుందో దాన్ని ఇవ్వని దగ్గర ఉన్నాను కూడా వదిలిపెట్టేది లేదు, మొత్తం తీసుకుంటున్నా. నేను రెవెన్యూ టాస్క్ ఫోర్స్ కమిటీ కమిటీ మొత్తం పోతుంది, తీసుకుంటుంది అన్నారు. ఈ 15 రిపోర్ట్లు ఎస్కేసీనా ఇస్తే ఒక్కదాని మీద యాక్ట్ అయ్యిండ్రు. అది భూదానం ల్యాండ్ మీద యాక్ట్ అయ్యిండ్రు. రాజేంద్రనాథ్ రెడ్డి అని ఎక్స్ చైర్మన్ ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసిండ్రు. ఒక 2 ఎవరిని రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసిండ్రు. ఇవాళ నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈయన ఈయన ఎక్కడ పారిపోతాడండి నీ గోల్డ్ స్టోన్ ప్రసాద్? వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు గట్టిగా మాట్లాడలేకపోతుంది. బీజేపీలో కేవలం నాగార్జున రెడ్డి మాట్లాడుతున్నారు. కేవలం టీడీపీ మాత్రమే సెక్రటరియట్కి వెళ్ళి ఆందోళన చేసింది. ఈ 2 పార్టీలు వెనుకబడ్డాయి అనుకుంటారా? ఇప్పుడు ఏం లేదు, ఏ పార్టీ, మా పార్టీ అస్సలు వెనుకబడలే. కాంగ్రెస్ది నాకు అవసరం లేదు. కాంగ్రెస్కు కొన్ని వాళ్ళకి రిస్ట్రెన్స్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయన లింక్స్ అయితే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఏమైనా ఉంటే ఉండిండొచ్చు, మాకైతే తెలియదు. ఎందుకంటే అప్పుడు సెంట్రల్లో ఆయనకు పరిచయాలు ఉన్నాయనేది అప్పుడు 1-2-3 సార్లు ఆ సందర్భంలో నేను విన్నాను. ఇలా నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు ఇన్ని అంటే 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవి బంగారు తెలంగాణ కోసం ఉపయోగించాలి. కానీ ఇలా ఏ ఒక కుటుంబం కోసమో కొన్ని కుటుంబాల కోసమో ఇది దోపిడీ జరగటే చూస్తూ కూర్చుంటేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు. అంటే ఈ కుంభకోణం మీద కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారా లేదా కోర్టుకు ఏమైనా వెళ్తారా? కోర్టుకు వెళ్తానండి. ఏదైతే కోర్టు ఇక్కడ ఏదైతే డిఫెండెంట్ షెల్ బి విత్డ్రా, ఇది ఈ ఫైల్ విత్డ్రా చేసుకున్నాకనే ఈ రవీంద్ర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈయనను ఎవరైతే 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిండో ఈయన నిజామాబాద్లో కూర్చోబెట్టి ఇక్కడ ఈ ల్యాండ్ స్కాములకు ఆయన అడ్వైజర్ అయ్యిండు. వీళ్ళకు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండే ముఖ్యులకు అందరికీ ప్రధానమైనటువంటి వ్యక్తులకు ఆయనను సర్వీసెస్ వినియోగించినందుకు 2 ఏళ్ళు ఆయనకేదో ల్యాండ్ అక్విజిషన్ ఎక్స్పర్ట్ అని దాంట్లో ఆయనకు ఎక్స్టెండ్ చేసిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందని అడుగుతా ఉన్నాను. ఇంతకంటే అంటే మిలాఖత్ ఇది. ఇవాళ ఏంది ఈ రవీందర్ రెడ్డి ఇచ్చిన ఆర్డర్లా అసలు అవి విత్డ్రా చేసినాకనే అని అండర్టేకింగ్ ఇచ్చిందండి. అక్కడ మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు సార్? ప్రభుత్వాన్ని మీరు ఏంటి డిమాండ్? ఒకటండి, దీన్ని మొత్తం బయటకు తీయాలంటే ఈ సిబిసిఐడి తోటి కాదు, ఈ ప్రభుత్వంతో ఎట్టి పరిస్థితుల్లో కాదు. అందుకోసం ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ తక్షణం ఏమని చెప్తున్నా, అన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే నీ మంత్రులు బయటకు వస్తారు, నీ ఎమ్మెల్యేలు బయటకు వస్తారు, నీ ఎంపీలు బయటికి వచ్చిన వెళ్ళేగా ఇంకా మొత్తం పడతారు. నీ గవర్నమెంట్లో ఉండే నీ కుటుంబ సభ్యులతో సహా అందరికీ లేదని మీరు భావిస్తే నీకు ఎందుకు భయపడుతున్నాడు కేసీఆర్? ఎందుకు సిబిఐకి అప్పచెప్పకూడదు? ఒక్క దినములో నేను ముఖ్యమంత్రి గారికి ఎంత అంటే అంత అప్రిషియేట్ చేస్తా. ఒక్క దినం వాళ్ళ ఎమ్మెల్యే అవినీతి చేస్తున్న ఒక అధికారిని అండగా నిలిచేటందుకు వీళ్ళకి అవినీతి కోసం ఒక ఆర్డర్ ఇవ్వమంటే 24 గంటలు తిరగకముందు 5-6 గంటల ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పోతుంది, సంతకమే వస్తుంది. 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ప్రాజెక్టుల, తర్వాత మిషన్ భగీరథల, మిషన్ కాకతీయాలని చెప్పని నేను ఎన్ని పిటిషన్లు పెట్టినా 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కటి బయటికి రాదేందే. నాగం జనార్దన్ రెడ్డి ఆయన సొంత పార్టీలో అసంతృప్తి ఉన్నది కాబట్టి ఆయన మా పార్టీ పైన ఆరోపణ చేస్తుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. నా సొంత పార్టీ మీద నాకెందుకు అసంతృప్తి ఉండాలి? ఆ అసంతృప్తి ఉంటే వీళ్ళ మీద పడేటందుకు నాకెందుకు అవసరం ఉంటుంది? ఇవన్నీ హరీశ్వరరావుకు చెప్తున్నాను నేను. మొత్తం టోటల్గా ఆఖరికి ఒక చిన్న విషయం చెప్తా, కరప్షన్కి ముఖ్యమంత్రికి హరీశ్వరరావుకు మళ్ళీ అది ఎట్లా నచ్చుతుందేమో. దేర్ ఈజ్ అంటే బిల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది. ఈయన రాకముందే ఉన్నది, ఈ ప్రభుత్వం రాకముందే.
అంటే కాంట్రాక్టర్లు బిల్లు చేసినాక 20వ తారీఖు లోపల ఏదో బిల్లు ఇస్తే అవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టేసి వీళ్ళు మనీ రిలీజ్ చేసినప్పుడు ఆ ఆర్డర్ ప్రకారంగా ఇచ్చేది. ఇప్పుడు అది దాంట్లో ఎవరికి అంటే ఇప్పుడు 10 మంది కాంట్రాక్టులు ఉంటే వీళ్ళది ఎప్పుడు పెట్టిండు వీళ్ళది ఎప్పుడు బిల్లు పెట్టిండని తెలుసుకునేటందుకు మానిటరింగ్ సిస్టమ్ ఒక ఆన్లైన్లో ఉండేది. అరే అది కూడా తొలగించేసి బ్లాక్ చేసేసి దానికి కూడా ఇంత పర్సెంటేజ్లు తీసుకొని ఇచ్చే కాడికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులకి ఇంత కాడికి. మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోడు? నేను సూటిగా అడుగుతున్నా. ఓకే, నాగం బీజేపీలో సంతృప్తి ఉన్నట్టేనా, ఇంకా అసంతృప్తి కొనసాగుతుందా? నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితోటి ఆ పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాను. నేను తెలుగుదేశంలో ఉంటే కూడా మీరు చూసి ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం మీద దాడి చేసినప్పుడు ఒక రక్షణ కవచంగా నిలిచిన, ఎన్నడూ వెన్ను చూపలేదు. నేను ఒక్కరిని లేస్తే 100 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లేచే పరిస్థితి ఆ రోజు ఉండేది. అంటే బీజేపీలో నాగంకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఒక చర్చ ఉంది. ఎవరు చెప్పి నీకు ఇవ్వలేదని? చర్చ ఉంటే వాళ్ళని అడుగు, ఎవరు చెప్పినారు వాళ్ళని. అంటే చాలా ముఖ్యమైన మీటింగ్లకు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాగం జనార్దన్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు దీంట్లో అంటే ఇది ఒక నేషనల్ పార్టీ ఫంక్షనింగ్లో నేను 4 ఏళ్ళు అయింది వచ్చి, ఇంకా కొంత అనుభవం అంటే నేను వచ్చిన తర్వాత మీకు దీని మీద సమాధానం చెప్తా. ఎందుకు నేను అవసరం ఉంటే నిర్మోహమాటంగానే వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను ఎవ్వరికి భయపడటోని కాదా. అంటే బీజేపీ సిద్ధాంతాలలో నాగం జనార్దన్ రెడ్డి ఇమడలేకపోతున్నారా? ఎందుకు? ఇప్పుడు నేను మొట్టమొదటి విద్యార్థి పరిషత్ రాష్ట్రంలో ప్రారంభం చేసింది నేను, జనసంఘులకి వెళ్ళి వచ్చినోనే నేను. వీళ్ళంతా బచ్చగాళ్ళు. నేనేమి అది కాదు. ఆ రోజు తెలంగాణ కోసమే మమ్మల్ని బయటికి పంపించారు, ఏబీవీపీలకు వెళ్ళి కానీ జనసంఘులకు వెళ్ళి కానీ. అప్పుడు వాళ్ళు సమైక్యవాదులు ఉండ్రి. తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు నన్ను పిలిచి రమ్మన్నారు. నేను ఆయన పిలిచిండ్రు, గౌరవంతో వచ్చిన పార్టీలో 3 జూన్ 2013లో జాయిన్ అయినా. మన 3కు 4 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పుడు 5వ ఏళ్ళలో పడ్డా. ఇప్పుడు ఇంకా కొంత స్ట్రెంత్ ఎక్కువవుతుంది అనుకుంటా. అంటే బీజేపీ నాయకులు ఒక విమర్శ చేస్తారు మీ పైన, ఏది నాగం జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకులతో లోకల్గా ఉన్న నాయకులు కలుపుకోకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, మా పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆయనకి ఇష్టం ఉండదని ఒక విమర్శ ఉంది మీ పైన. ఇప్పుడు ఒకటి చెప్పండి, మొన్న 2 పార్లమెంట్ మీటింగ్స్ జరిగినాయి. పార్టీ చెప్పింది, ఇవాళ విస్తారక ఉంది, పార్టీ చెప్పింది. చిత్తశుద్ధితో చేస్తున్నా, నేను ఇన్వాల్వ్ అయి చేస్తున్నా. నాలో డబ్బులు ఖర్చు అని వెనక్కి పోవడం లేదు. నాగమే ఎన్నడూ నేను అంటే ఒక చిత్తశుద్ధితోటి అంటే నిబద్ధతతో పనిచేస్తాను. అరే, నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేసింది, వచ్చే ఎన్నికల్లో నాగం కాంగ్రెస్ పార్టీకి వస్తాడని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అది ఒక మిలియన్ జోక్. ఎందుకంటే మేము మా కుటుంబమే 1952 నుండి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న కుటుంబం. నాగర్ కర్నూలుకి కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు, నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుస్తాను ఉత్తమ్ లాంటి నాయకులే ఆఫ్ ద రికార్డులో చెప్తున్న పరిస్థితి. నేను నాగర్ కర్నూలులో ఇండిపెండెంట్గా గెలిచినోని, నేను ఇండిపెండెంట్గా గెలిచినోని అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం మీద అవినీతిమైన పోరాడతారు, మీ పార్టీకి చెందిన ఒక మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారు, దీన్ని ఎట్లా ప్రజలు స్వీకరించాలి? మంత్రి గారిని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు? అంటే మీ మధ్య విభేదం అంటే ఒక నిర్ణయం ఏం లేదు, మీ పార్టీలో సమన్వయ లోపం. నాకు ఎవరితో విభేదాలు ఉండాల్సిన అవసరం లేదు. ఏదంటే దీన్ని బట్టి పార్టీలో సమన్వయ లోపం ఉన్నట్టే కదా. సమన్వయం అని కాదు, ఇప్పుడు ఏదైనా సరే ఇలా అధికారంలో రావాలండి బీజేపీ. మాకు ప్రధాన శత్రువు టీఆర్ఎస్. అంటే 10 మంది నాయకులే సమన్వయం చేయలేనప్పుడు పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుంది? ఎందుకు రాదు? మీద మా బాహుబలి ఉన్నాడు కదా, ఒక్కడు కాదు, 2 ఉన్నారు. అంటే రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందా? రాష్ట్ర నాయకులను ఇంకా మాకు సమయం ఉందండి. 2 ఏళ్ల పీరియడ్ తక్కువేం కాదు మాకు. దాదాపుగా సంవత్సరం 10 నెలలు ఉంది అనుకోండి ఎలక్షన్లకు, నామినేషన్ల కంటే బిఫోర్. ఇది అంత తక్కువ సమయం ఏం కాదు. మేము ఇప్పుడు ఇల్లు తిరుగుతూనే ఉన్నాం కదా. మేము కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంది, రాష్ట్ర ప్రభుత్వంలో చెప్పింది ఏంది, చేస్తున్న వైఫల్యాలు ఏంది గురించి కూడా ప్రజలకు వివరిస్తున్నాము. చివరగా మీ మాతృ పార్టీతో ఉన్న పొత్తు ఉండదనే సంకేతం ఇస్తారు, దీనివల్ల మీరేమైనా బాధపడుతురా? నేను ఎందుకు బాధపడతా? వాళ్ళు నన్ను సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొట్టిండ్రు కదా, ఇంకెందుకు నాకు వాళ్ళతోటి? అదేం లేదండి. నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని
గెలిపియాలనే ఇవాళ నేను ఒక సిద్ధాంతం, నేను అవినీతి మీద నేను పోరాడుతున్నా. నేను ఎస్టాబ్లిష్ చేస్తా ఈ ప్రభుత్వం అవినీతిది. అంటే మీరు ఒక్కరు పోరాడడం వల్ల బీజేపీని ప్రజలు నమ్ముతారా, వచ్చే ఎన్నికల్లో అధికారం కట్టబెడతారా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఒక్కరిని ఎందుకు పోరాడతారండి, అందరిని తీసుకుపోతా ఊకుంటున్నా ఇంకా. అంటే మీ వాదనకే మద్దతు అయిన వాళ్ళు మీ పోరాటానికి మద్దతు ఇస్తారు ఎట్లా అనుకుంటున్నారు? తప్పకిస్తారు. ఇవ్వకుండా ఉంటే నేను కూడా ఒట్టిగా ఏం కూర్చోను, అందరినీ కలిపి పోరాటానికి అందరినీ అంటే గుంపుగానే పోతాం, అది గుర్తుంచుకోండి. ఫైనల్గా రాష్ట్ర పార్టీ ఇవ్వకపోతే మీరేం చేయబోతారు? రాష్ట్ర పార్టీ నుంచి మీకు మద్దతు రాకపోతే మీరేం చేయబోతారు? ఇప్పుడు చూడు, హైపోథెటికల్ క్వశ్చన్స్కు జవాబులు ఉండవండి. ఇవ్వకపోతే అంటే నాకు ఆ శక్తి ఉంది, అందరినీ ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అందరిని కలుపుకొని తీసుకుపోతా, లేకుంటే ఇట్లా ఈడ కూడా అందరిని కలుపుకొని తీసుకొని పోతా, అందరినీ ఒకటి చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వ అవినీతి మీద, అసమర్థత మీద, అవగాహన రాహిత్యం మీద, ఈ ప్రభుత్వంలో అంటే లోపాలు ఎన్నున్నో అన్నింటినీ ప్రజలకు ఎత్తి చూపించాల. ఏందంటే అడుగడుగున అవినీతిమయమైపోయి ఈరోజు ప్రజలు నిజంగా చెప్పండి, వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటన్నా నెరవేర్చిండ్రా? ఇది ఇలా ఆయన 99% నెరవేర్చిన అన్నట్టు 1% నెరవేర్చిందని నేను అడుగుతా ఉన్నా. ఒకటి ఎక్కడన్నా అవినీతి ఒక్కటి ఇట్లా చూపిస్తే నన్ను అంటే ఖతం చేసుకుంటా అని మాట్లాడినోడు ఇవాళ ఆయన ఆత్మనే ఇవాళ క్లియర్గా అంటే మన ప్రసాద్ ఏమంటారు, ఆయన ప్రసాద్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ తోటి లింక్ వచ్చింది కదా, ఇంకా అది లింకు అంతకంటే ఇంకేమైనా ఎవిడెన్స్ ఎక్కువ కావాలన్నా? ఇవాళ మీ ఎంపీది అంటే అంటే ప్రభుత్వ భూమి అంటే అటవీ భూమిని అంటే ఆయన అంటే కాన్స్పిరసీ చేసి ఎవరితోటి గోల్డ్ స్టోన్ ప్రసాద్ తోటి దాన్ని కైవసం చేసుకోవడం నేరం కదా అది? ఇది ఈ వీకెండ్ ఇంటర్వ్యూ. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పైన చివరి వరకు పోరాడి వారిని రోడ్డుకి ఇస్తానని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ అంటున్నారు.